కలియుగం, ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలా భయాలు స్టార్ట్ అయ్యాయి నాకైతే. World War III జరగడం, దాని తర్వాత ఎవరికి తినడానికి తిండి లేక మనల్ని మనమే చంపుకొని తినే అంత స్టేజ్కి వెళ్ళిపోతామా అనే అన్ని డౌట్స్ వచ్చేసాయి నాకు ఈ సినిమా చూసిన తర్వాత. మెయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ గారు ఏదో గ్లామర్ రోల్ చేస్తారు, అందంగా ఉంటారు అనుకున్నాను కానీ, బట్ ఇలాంటి ఒక కంటెంట్ ఓరియంటెడ్ మూవీ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకోటి ఇందులో చేసిన విలన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. అసలు రియల్గా ఇలాగే ఉండబోతుందా అనే అంత ఇమాజిన్ చేసుకునేలాగా చేశారు వాళ్ళైతే. చాలా భయం వేసింది బేసిక్గా, మరి ఇలా ఉండబోతుందా, ప్రతి ఒక్కడికి ఇలా చేయబోతారా, ఏంటి ఏమైపోతుంది అనే ఆలోచన అయితే నాకు అనిపించింది సినిమా చూసిన తర్వాత. బట్ ఇలా జరగకపోతే బెటర్ అని నాకు అనిపిస్తుంది. బట్ మీ అందరికి చెప్పాల్సింది మెయిన్గా దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. వాళ్ళు చూపించిన విధానం, వాళ్ళు చేసిన యాక్టింగ్ చాలా ఇంటెన్సివ్గా చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సో థియేటర్కి రండి ప్రతి ఒక్కరు. 2060లో ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడే చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. సో డోంట్ వెయిట్ ఫర్ OTT, కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ.